గణేష్ గారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే ఆలయాలకు చేరుకున్న భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కార్తీక పౌర్ణమి శోభను మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నా దైవం కేశవాత్పరం అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం, శివకేశవులు మించిన దైవం లేదని స్కందపురాణం చెప్తుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందడి మాత్రం నెలకొంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలైన వేములవాడ, కాళేశ్వరం, కోటిలింగాల, ఓదుల క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తాయి. మరోవైపు ఇటు ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రంతో పాటు అటు కొండగట్టు హనుమాన్ క్షేత్రం కూడా భక్తులతో పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము కరీంనగర్ లోని భగత్ నగర్ హైదరాబాద్ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ దీపదానాలు అయితే చేస్తున్నారు. అయితే కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, కార్తీక మాసం ప్రాశస్త్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు బ్రాహ్మణోత్తములైన సీతారామరావు గారు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కార్తీక దీపాలు అయితే బ్రాహ్మణోత్తములకి కార్తీక దీపాలు ఇచ్చిన మహిళలు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అసలు కార్తీక మాసం అంటే ఏంది, కార్తీక మాస ప్రాశస్త్యం ఏంది, కార్తీకంలో ఈ దీపాలు వెలిగిస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది అనేది చెప్పేందుకు మనతోటి బ్రాహ్మణోత్తములు సీతారాములు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఈ కార్తీక మాస ప్రాశస్త్యం ఏంటి, కార్తీక మాసం ఈ విశిష్టత ఏంటి? మన సంస్కృతి ప్రకారంగా మనకు మొదట ఏంటంటే విఘ్నేశ్వరుడు మనకు మొదలు కాబట్టి విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే అన్ని చేస్తాం కాబట్టి మొదలు మనకు ఏంటంటే సంవత్సరం ప్రారంభమైన తర్వాత విఘ్నేశ్వరుని యొక్క మనం పూజ చేస్తాం, నవరాత్రులు చేస్తాం. దాని తర్వాత విఘ్నేశ్వరుని తల్లి అయినటువంటి యొక్క పార్వతీదేవికి దేవీ నవరాత్రులు చేస్తాం. దేవీ నవరాత్రులు చేసిన తర్వాత వాళ్ళ యొక్క తండ్రి గారి యొక్క కార్తీక మాసంలో శివుని ప్రార్థిస్తాం, శివుని యొక్క పూజ చేస్తాం. శివుని పూజ చేసిన తర్వాత మన మార్గశిర మాసంలో కూడా విష్ణువు ఎవరంటే ఈ యొక్క మన విఘ్నేశ్వరుని యొక్క మేనమామ విష్ణువు కాబట్టి ఆయన యొక్క పూజను మార్గశిర మాసంలో చేస్తాం. ఇది మన యొక్క సంస్కృతి సంప్రదాయం. కార్తీక మాసం లోపల ఈ యొక్క దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి దాంతో భగవంతుని యొక్క సన్నిధికి చేరుతామని యొక్క భావన మన సంస్కృతి చెప్తున్నాయి, మన యొక్క పెద్దలు చెప్పినటువంటి ఒక మాట. అయితే కార్తీక పౌర్ణమి వేళ కార్తీక దీపాలు వెలిగించాలి, అది కూడా 365 వత్తులతో కలిసిన దీపాలు వెలిగించాలని కూడా శాస్త్రం చెప్తున్నారు. అసలు దీని విశిష్టత ఏంటి? అదే 365 అంటే ఏంటంటే మనకు సంవత్సరానికి 365 రోజులు కాబట్టి ఒక్కొక్కరు దీపం ఒక్కొక్క నాడు వెలిగించినట్టు మిగతా రోజులు వెలిగించకున్నా కూడా ఒకటే నాడు ఏంటంటే మొత్తం యొక్క సంవత్సరం యొక్క దీపాలను కూడా వెలిగించినట్టు మనకు భావన కలుగుతాయి కాబట్టి ఆ విధంగా వెలిగించాలని మన యొక్క పెద్దలు చెప్పినట్టు ఒక శృతి. అయితే నది స్నానం కూడా చేయాలంటారు కార్తీక మాసంలో. నది స్నానం చేస్తే ఎలాంటి పుణ్యఫలం వస్తుంది? నది స్నానం చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏ నది అయినా కూడా మనకు దగ్గర ఏ నది ఉంటే ఆ నది యొక్క స్నానం చేస్తే మన యొక్క పాపాలన్నీ కూడా మన యొక్క కుటుంబం అంతా సంస్కృతితోని దాని తర్వాత క్షేమస్థల విద్య ఆర్యార్గాలతోని క్షేమంగా ఉంటారని మన యొక్క భావన. దాంతో మన పెద్దలు చెప్పినట్టు ఒక విషయం ఇదండి. అంటే కార్తీక మాసం వేళ 365 వత్తులతో కూడిన ఈ దీపాలను వెలిగిస్తే పుణ్యంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులు అవుతున్నాయి. అయితే 365 వత్తులతో ఒక్కసారిగా వెలిగించేస్తే సంవత్సరం మొత్తం వెలిగించినట్టు కూడా అవుతుందని కూడా అయ్యగారు చెప్తున్న పండితులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నది స్నానం, కార్తీక మాసం వేళ నది స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, మోక్షం లభిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్లోని మనము ఈ శివాలయంలో ఉన్నాము. అసలు శివాలయంలో ఉన్నాము. ఇక్కడ మనకు ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల మన ఇళ్లలో కూడా దీపంలాగా ఒక వెలుగులాగా ప్రకాశిస్తుందని చెప్పేసి ఉద్దేశంతో, మన జీవితం ప్రకాశిస్తున్న ఉద్దేశంతో కార్తీక దీపం అనేది వెలిగిస్తుంటారు. అసలు ఈ దీపదానం ఎందుకు చేస్తారు? అసలు కార్తీక మాసంలో దీపదానం పరబ్రహ్మ, దీపం జ్యోతి పరబ్రహ్మ, బ్రహ్మస్వరూపంతో ఉన్న ఆ స్వామికి ఇవ్వాలి అని చెప్పేసి అనే భావంతో దీపదానం చేస్తుంటారు. ఇదండి కరీంనగర్ హరిహర క్షేత్రంలోని భగత్ నగర్ లో ఉన్న కార్తీక పౌర్ణమి సందడి పరిస్థితి. ఇక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు బ్రాహ్మణోత్తములకి కార్తీక దీపదానాలు చేస్తూ మరోవైపు భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కరీంనగర్ లోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలోని